దేవుడు మానవాల్ని సృష్టించారు. తన మంచి ప్రపంచంలో మనకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు. దేవుడు లేకుంటే సృష్టిలో ఏది ఉండేది కాదని తెలుసుకునే జ్ఞానం మనకి ఉంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత పెద్దది, అందమైనది మరియు సంక్లిష్టమైనది అనే నిజం మనం ఆగి ఆలోచించినప్పుడు సృష్టిలో దేవుని హస్తాన్ని చూడడం చాలా సులభం. అప్పుడు మనం ఎక్కడ ఉన్నా మన చుట్టూ ఉన్న ప్రతి చోట చూసి ప్రకృతిలో దేవుని చేతి పనిని, ఆయన ప్రేమను మనం కనుగొనవచ్చు. అయితే మనిషి దేవుని మాట వింటే మనిషి మాట ప్రకృతి వింటుంది. మనిషి దేవునికి ఎదురు తిరిగితే ప్రకృతి కూడా మనిషికి ఎదురు తిరుగుతుంది. మన గృహం భూగ్రహం అనే కార్యక్రమానికి స్వాగతం. దేవుడు భూమి మీద చేసిన ప్రాణులన్నింటిలో మనిషి నిజంగా ప్రత్యేకమైనవాడు. మనుషులు మాత్రమే దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున సృష్టించబడ్డారని బైబిల్ చెప్తుంది. దేవునికున్న ప్రేమ, న్యాయం వంటి లక్షణాలు మనలో కూడా ఉన్నాయని మనం గ్రహించాలి. అంతేకాదు మనుషులు మంచి చెడ్లను తెలుసుకునేటట్టు తెలివితో పాటు దేవుని గురించి తెలుసుకునేలా ఆయనతో స్నేహం చేయాలనే కోరికతో సృష్టించబడ్డారు. అలాగే మనుషులు దేవుణ్ణి ఆరాధించే ప్రత్యేకమైన సామర్థ్యంతో సృష్టించబడ్డారు. ఆ లక్షణాలు మనుషులను భూమి మీద ఉన్న మిగతా ప్రాణుల కన్నా చాలా ప్రత్యేకమైన వాళ్ళగా చూపిస్తాయి. అలా కాకుండా ఈ లోకంలో మనం కొన్ని సంవత్సరాలు మాత్రమే బతికి తర్వాత చనిపోవాలనుకుంటే దేవుడు మనుషులకు ఇలాంటి ప్రత్యేకమైన లక్షణాలను, సామర్థ్యాలను ఇచ్చేవాడా? ఒక్కసారి ఆలోచించండి. One final act remained for the Creator. It was time to seal creation with His image. Those who would carry His likeness and care for the world. God, the Elohim, counseled within Himself on the nature of this final masterpiece. Let us craft creatures in our image, imbued with our essence. Let us make man as an image of God, to steward the fish of the sea, birds of the air, and creatures of the earth. Then from dust, God shaped beings unlike any before. Not mere beasts of time, nor celestial spirits. They were something distinct, set apart. God molded humanity in His own image. He made male and female, each reflecting His divine heart and purpose. దేవుని పరిపూర్ణ ప్రేమ, న్యాయం మనల్ని పాపం, మరణం అనే బంధకాల నుండి విడిపించేలా చేస్తాయి. బైబిల్లో చూసినట్లయితే రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 23వ వచనంలో, ఏలైనా పాపం యొక్క వేతనము మరణము, కానీ దేవుని కృపానుగ్రహము మన ప్రభువగు యేసుక్రీస్తునందు శాశ్వత జీవనము అని రాసి ఉన్నది. దేవుడు ప్రేమతో తన ఒక్కగానొక్క కుమారుని మనకు ఇచ్చారు. ఆయన మీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని దేవుడు అలా చేశారు. దేవుడు మనకు ఏమి ఇచ్చారో అవన్నీ మనకు బహుమానాలు. అవి మన స్వాస్థ్యం కావచ్చు, ప్రకృతి వనరులు కావచ్చు. మనం వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే మన పిల్లలకు, భావి తరాలకు కరువును, దారిద్ర్యాన్ని అందించిన వాళ్ళము మనము అవుతాము. ప్రతి ఒక్కరికి వనరులను ఉపయోగించుకునే హక్కు ఉంది, కానీ దానిని వృధా చేసే హక్కు ఎవరికీ లేదు. నీటి సంక్షోభం, ఆహార కొరత, గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పు, సక్రమంగా వర్షాలు కురవకపోవడం, వీటికి ప్రధాన కారణం సహజ వనరులు వృధా చేయడమే. మన దేశంలో చాలా నగరాలు నీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తాగడానికి మంచినీరు కూడా దొరకడం లేదు. రాబోయే 10 సంవత్సరాల తర్వాత
త్రాగడానికి నీరు ఉంటుందో లేక మన జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మనకి డబ్బు, సాంకేతికత, సైన్స్ ఉన్నప్పటికీ మనం నీరు లేకుండా జీవించగలమా? ఈ వనరుల వృధాకు ప్రధాన కారణం దురాశ. చాలామంది వ్యక్తులు తమ అవసరాలకు మించి వనరులను వినియోగించుకుంటున్నారు. ఇది పర్యావరణానికి చాలా హాని కలిగిస్తుంది. దురాశ కారణంగా కొందరు వ్యక్తులు వనరులను అధికంగా సేకరించి ఇతరులకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. దీనివల్ల సహజ వనరులు వేగంగా క్షీణిస్తున్నాయి. మనకు బాగా తెలిసిన 3 ప్రధాన వనరులు నీరు, ఆహారం మరియు విద్యుత్. వాటిని ఎలా పొదుపుగా ఉపయోగించాలి, ఎలా మనం కాపాడుకోవాలో ముందుగా మనం తెలుసుకోవాలి. నీటిని ఆదా చేయాలి, ఆహారాన్ని వృధా చేయకండి, విద్యుత్తును కూడా మనం వృధా చేయకుండా చూసుకోవాలి. ఇది మన ఇంటి నుండి జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవసరానికి మించి నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా ఉపయోగించడం, నీటిని పొదుపు చేయడం మన ఇంటి అవసరాలు తీర్చుకోవడంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు. వృధాగా పోతున్న నీటి ట్యాప్లను మూసివేయడం ద్వారా, తక్కువ నీటితో స్నానం చేయడం ద్వారా, ఇంటిలో ఏదైనా నీటి పైపులు లీక్ అవుతుంటే వాటిని రిపేర్ చేయించడం ద్వారా, తక్కువ ఫ్లష్ ఉన్న టాయిలెట్లను కొనడం వంటివి చేయడం ద్వారా నీటిని మనం ఆదా చేయవచ్చు. అలాగే మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలో ఆహార వృధా ఒకటి. దాదాపు 900 కోట్ల మంది జనాభా ఉన్న భూగోళం మీద మనం ప్రతి స్థాయిలో ఆహార అభద్రతను ఎదుర్కొంటూనే ఉన్నాం. ప్రపంచంలో 82 కోట్ల మందికి పైగా ప్రజలకు తగినంత ఆహారం లభించడం లేదు. ప్రపంచంలో ఉత్పత్తి చేస్తున్న మొత్తం ఆహారంలో 3వ వంతు ఆహారం వృధా కావడమో లేక కోల్పోవడమో జరుగుతుంది. ఆహారం వృధా అంటే కేవలం వృధా అయిన ఆహారం మాత్రమే కాదు, కానీ ఆహారంతో పాటు డబ్బులు వృధా అవడం, నీరు వృధా అవడం, ఇంధనం వృధా అవడం, అలాగే రవాణా కూడా వృధా అవడం జరుగుతుంది. అలాగే డబ్బుని వృధా చేయడం కూడా ప్రకృతి వనరులపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. డబ్బు వృధా చేయడం వలన వనరులు అనవసరంగా వినియోగించడం జరుగుతుంది. దీనివల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది. డబ్బు వృధా అంటే అవసరం లేని వస్తువులను కొనడం, ఆహారం వృధా చేయడం, రిపేర్ల పేరుతో పదే పదే చేసిన పని మళ్ళా చేయడం, లేదా శక్తిని వృధాగా ఉపయోగించడం. అలాంటి వాటి వల్లనే అనేక సమస్యలు వస్తాయి. ఎన్నో ఏళ్ళగా సేవలందించిన అనేక సంస్థలు అప్పుల్లో కూరుకుపోతున్నాయంటే ముఖ్యమైన కారణం డబ్బుని వృధా చేయడమే. సంస్థ నడిపిస్తున్న నాయకులు ఇష్టానుసారంగా సంస్థ డబ్బుల్ని, అదే దేవుని డబ్బుని
మనుషుల మెప్పు కొరకు, తమ పేరు ప్రఖ్యాతల కొరకు ఖర్చు పెడుతూ ఉంటే ఆ సంస్థ ఇంకో 100 సంవత్సరాలైనా అప్పుల్లోనే ఉంటుంది, లేదా కొన్ని రోజుల్లోనే సంస్థ అప్పుల్లో ఉందని మూతపడుతుంది. సంస్థలు నడిపించేవారు, అందులో పనిచేసేవారు దేవుని డబ్బు విషయంలో నిజాయితీగా ఉండాలి. మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎవరో ఒక పేద విధవరాలు దేవునికి ఇచ్చిన కానుకై ఉంటుందని గుర్తుపెట్టుకోండి. Of a truth, I say unto you that this poor యేసు దేవాలయం కానుక పెట్టెలో ఒక పేద విధవరాలు 2 రాగి నాణెములు వేయటం చూశాడు. చాలా స్వల్పం. నీవింకా ఎక్కువ ఇవ్వలేవా? నేను చెప్తున్నాను, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ కానుక వేసింది. అయితే అందరూ వారికి కలిగి ఉన్న సమృద్ధిలో నుండి కొద్దిగా ఇచ్చారు, కానీ ఈ పేద విధవరాలు తన పేదరికంలో నుండి తనకు కలిగినదంతా వేసింది. సామెతలు 11వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే, తమ కలిమిని నమ్ముకున్న వారు పండుటాకు వలె రాలిపోవుదురు, కానీ సజ్జనులు పచ్చని ఆకువలే పెంపు చెందుదురు అని ఉంది. సంపద ఐశ్వర్యం నమ్ముకున్న వారు వాటి కొరకు పరిగెట్టువారు పండుటాకు వలె రాలిపోవుదురని బైబిల్లో రాసి ఉంది. ఈ ప్రపంచమంతా డబ్బు చుట్టూనే తిరుగుతుంది అని చాలామంది అంటుంటారు. ఆ మాటల్లో నిజం లేకపోలేదు. ఎందుకంటే ఆహారం, బట్టలు, అద్దె ఇల్లు, సొంత ఇల్లు, ఈ రోజుల్లో ఏది కావాలన్నా అన్నీ డబ్బులు ఇస్తేనే వస్తాయి. సమాజంలో ఉండడానికి డబ్బు చాలా అవసరం. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో చూసినట్లయితే, మీరు ఆయన రాజ్యంను ఆయన నీతిని వెతుకుడు, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును అని యేసు ప్రభువారు చెప్పి ఉన్నారు. డబ్బు కొరకు ప్రాకులాడక ఇది దేవుని రాజ్యాన్ని మరియు ఆయన నీతిని వెతకడంలో ముందుండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. తమ స్వార్థం కోసం వనరులను విపరీతంగా వినియోగించడం లేదా ఖర్చు పెట్టడం ద్వారా వనరుల వృధాకు దారితీస్తుంది. మొన్న విజయవాడలో జరిగిన నూతన గురువుల అభిషేకంలో వారును ఇలానే కుటుంబ సభ్యులు పూలపై నడిపిస్తూ అంగరంగ వైభవంగా దేవాలయానికి తీసుకువచ్చారు. ఆ దృశ్యం చూసిన పీఠాధిపతుల వారు ఏమన్నారో ఒక్కసారి మీరే చూడండి. సహోదరి సహోదరులారా, గురు పట్టాభిషేకము ఆత్మదేవుని కృపావరముల ద్వారా జరుగుతుంది. మనం ఆధ్యాత్మికంగా దీనికి తయారవ్వాలి. ఏదో బయట బాహ్యాటంగా చేసేది కాదు, ఆధ్యాత్మికంగా తయారవ్వాలి. దీనికి దేవుని కృపా అనుగ్రహం మనకు కావాలి. అందుకనే నేను ఈ గురు పట్టాభిషేకం ముందు వాళ్ళు అనవసరంగా నేను ఊరేగించడం నాకు ఇష్టం ఉండదు. వాళ్ళు ప్రార్థనలో నిమగ్నం అవ్వాలి. మీరేంటి పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని ఊరేగించినట్టు పూలు వేసి అటు ఇటు జైలు కొడుతూ తీసుకొస్తున్నారేంటి? ఏంటది? వారి కోసం లోపల ప్రార్థన చేయవలసిన పని అది. అలా చేయకూడదు. అందుకే నేను చెప్పింది సమర్థిస్తాం కాదు, వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే గురు పట్టాభిషేకం ఆత్మదేవుని కృపావరముల ద్వారా జరుగుతుంది. సాక్షాత్తు క్రీస్తు ప్రభువే
తాను ఎన్నుకున్న ఈ అభ్యర్థులను తన ఆత్మతో అభిషేకించి వారిని బలపరిచి ఆత్మతో నింపి వారిని అధికారపూర్వకంగా లోకంలో తన సువార్తను ప్రకటించడానికి తనకు సాక్షులుగా మెలగడానికి వారిని పంపబోతున్నాడు. అది అసలు విషయం. ఆ విషయాన్ని పురస్కరించుకొని మనం ఆత్మతో ఆత్మదేవునితో సంభాషిస్తూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. నిజమే కదా, మనం వారి కోసం ప్రార్థించాలి. వారు కూడా ఈ లోక సంబంధాలను విడిచిపెట్టి దేవునితో సంబంధం కలిగి జీవించేలా ప్రార్థించాలి. రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి సోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయిన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడు. దేవుని కనికరం బట్టి మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాను అని బైబిల్లో రాసి ఉన్నది. పరిశుద్ధమైన దేవునికి సజీవ యాగంగా మన శరీరమును అర్పించుకోవాలంట. మనలో పాపం ఉంటే, మనం త్రాగుబోతులుగా జీవిస్తూ ఉంటే దేవునికి ఎలా మన శరీరాలను అర్పించుకుంటాము? ఒక్కసారి ఆలోచించండి. అసలు మన సంస్కృతి, మన ఆచారాలు ఏంటో ఒక్కసారి ఆలోచించండి. అసలు బైబిల్ ఏమి చెప్తుందో ఒక్కసారి చూద్దాం. లేవియాకాండము 20వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే, నేను మీ చెంత నుండి వెళ్ళగొట్టిన అన్యజాతి ప్రజల ఆచారాలను మీరు పాటింపరాదు. వారి హేయమైన కార్యములు చేసి నాకు అసహ్యము పుట్టించితిరి కనుక నేను వారిని వెళ్ళగొడితిని. దేవుడు చేయొద్దన్న వాటిని మనము చేస్తూనే ఉన్నాము. అలానే ఇప్పుడు మనం మొదలుపెట్టిన ఇటువంటి సంస్కృతి ఆచారాలు కూడా ఇదే కోవకు వస్తాయి. మనం అతిగా చేసే ఏదైనా అది విగ్రహారాధన కిందే వస్తుంది. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని పూజించకండి. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని పూజించవద్దు అని చెప్పడం అంటే దేవుని మొదటి స్థానంలో ఉంచాలని, ఇతర విషయాలు లేదా ఇతర వ్యక్తులను దేవుని స్థానంలో ఉంచకూడదని అర్థం. దేవునికి మొదటి స్థానం అంటే మా జీవితాల్లో దేవుని అన్నిటికంటే ముఖ్యమైనదిగా భావించి ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం. ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితంలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో, ఎవరిని మొదటి స్థానంలో మీ జీవితంలో మీరు ఉంచారో ఒక్కసారి ఆలోచించండి. అలాగే సమయాన్ని వృధా చేయవద్దు. అంటే దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, వృధా చేయకుండా చూసుకోవాలని అర్థం. ఇక్కడ దేవుని సమయం అంటే దేవుడు మనకు బహుమతిగా ఇచ్చిన జీవిత కాలం అని అర్థం చేసుకోవాలి. మన ఈ జీవితాన్ని దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ గడపాలి. సోమరితనంగా ఉంటూ చెడు పనులు చేయడం, దేవుని ఆలయాలను, దేవుని సంస్థలను దోచుకోవడం, విలువైన పనులను నిర్లక్ష్యం చేయడం వంటివి చేయకూడదు. టీవీలు చూడడం, సినిమాలు చూడడం, వృధాగా తిరగడం, చెడు అలవాట్లకు బానిస అవ్వడం, ఎక్కువగా మొబైల్లో సమయాన్ని గడపడం వంటివి చేయడం ద్వారా దేవుడిచ్చిన సమయాన్ని మనం వృధా చేస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 15-16 వచనాలు చూసినట్లయితే, కనుక మీరు ఎట్లు జీవించున్నారు అన్న దాని గురించి శ్రద్ధ వహింపుడు, జ్ఞానహీనుల వలె జీవింపకుడు, వివేకవంతుల వలె జీవింపుడు. ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకొనుడు అని బైబిల్లో రాసి ఉన్నది. ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన జీవితకాలం ఒక వరం. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దేవుని గురించి తెలుసుకోవడం, ప్రార్థన చేయడం, మంచి పనులు చేయడం, ఇతరులకు సహాయం చేయడం వంటి మంచి పనులతో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి. దేవుడిచ్చిన ప్రతి క్షణం విలువైనది అని గుర్తు చేసుకోండి. సమయాన్ని వృధా చేయడం వల్ల జీవితంలో విలువైన విషయాలను మనం కోల్పోతాం. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుతాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా సమయాన్ని, ప్రకృతి వనరులను ఆదా చేయడం మీ అలవాటుగా చేసుకోండి. మీ అలవాటు ఒక చిన్న మార్పు మీ జీవితంలో మరియు ఇతరుల జీవితంలో కూడా గొప్ప మార్పును తీసుకువస్తుంది. ఇది ఈ వారం మన గృహం భూగ్రహం విశేషాలు. చూస్తూనే ఉండండి మీ రేడియో సాక్షి తెలుగు, మీ క్రాంతి స్వరూప్.